సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని కోరారు. గత 10 సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతోగానో అభివృద్ధి చెందిందని కేటీఆర్ అన్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నదు అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారన్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని కోరారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయన్నారు. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించుకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే కీలక సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ పార్లమెంటు స్థానాలకు 5 క్లస్టర్లుగా చేసి ఒక్కో క్లస్టర్కి ఒక్కో నేతకు ఇన్ఛార్జిగా బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించనుంది. తెలంగాణ నుండి క్లస్టర్ ఇన్ఛార్జీలు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ఇక రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ స్థానాలను విభజించి రేపు 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థులతో సమావేశం కానున్నారు. పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. చేరికల కమిటీకి సమన్వయకర్తగా చింతల రామచంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, మాధురి, ఈరోజు ఢిల్లీలో కీలక భేటీ కానున్నారు బీజేపీ నాయకులు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి ఉన్నటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, పదాధికారులందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అనుసరించవలసిన వ్యూహము, కార్యాచరణ గురించి ఆ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ తో పాటు తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు ఈ సమావేశానికి. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను, ముఖ్యంగా పార్టీ నిర్మాణము, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించవలసిన వ్యూహం మీద చర్చించనున్నారు. ప్రధానంగా 17 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఈ 5 క్లస్టర్ కి ఒక్కొక్క ఇన్ఛార్జిని ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ క్లస్టర్ కు తెలంగాణ నాయకులతో పాటు పరిశీలకులుగా కేంద్ర నాయకులు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రులు ఉండే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా తెలంగాణలో ఈసారి భారీ స్థాయిలో బీజేపీ ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నది. ఆ ఓటింగ్ శాతాన్ని మరింత
పెంచుకోవడంతో పాటు పార్లమెంటులో దాదాపు 10 సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. ఈ 10 సీట్లలో బీజేపీ విజయం సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఈ రోజు జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు మిగతా నేతలు కూడా ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చించనున్నారు. అక్కడ జరిగిన సమావేశం తర్వాత ఇక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో సమావేశం జరగనున్నది. అదే విధంగా రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం జరగనుంది. ఆ చేరికల కమిటీ సమన్వయకర్తగా ఉన్నటువంటి చింతల రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో గత అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు దాదాపుగా రెండవ స్థానం విజయానికి సమీపంలో ఉన్న అభ్యర్థులతో రేపు సమావేశంలో చర్చించనున్నారు. ఇక్కడ కూడా అదే విషయాన్ని చర్చించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా బీజేపీ గెలుపుకు కావాల్సినటువంటి వ్యూహరచనని ఇక్కడ చింతల రామచంద్ర రెడ్డి ఓడిపోయినటువంటి రెండవ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థులతో చర్చించనున్నారు. ప్రధానంగా గెలిపే లక్ష్యంగా బీజేపీ ఈ సమావేశం నిర్వహిస్తుందని చెప్పవచ్చు. మాధురి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి గోరంట్ల మండలంలోని పాలసముద్రం వద్ద ఏర్పాటవుతున్న నాసిన్ను సందర్శించనున్నారు. ప్రధాని పర్యటనలో సీఎం జగన్తో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొనున్నారు. సీఎం జగన్ మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గోరంట్ల మండలం పాలసముద్రం చేరుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు. నాసిర్ని సందర్శించిన అనంతరం తిరిగి రాత్రికి తాడేపల్లి చేరుకోనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బిజీగా గడుపుతుంది. దావోస్లో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించిన సీఎం రేవంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బార్గేతో సమావేశమయ్యారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, వ్యాపారాలు కలిసి పనిచేయాలన్న అంశంపై చర్చించారు. అలాగే ఇథియోపియా డిప్యూటీ పీఎం మెకోట్నెన్తో రేవంత్ భేటీ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో సీఎం ప్రసంగించనున్నారు.
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర అంటూ ప్రజల్లోకి వచ్చేగా ఇతర రాష్ట్రాల్లోనూ అవసరమైన వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ పీసీసీ చీఫ్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ హవాకు బ్రేక్ వేయడం ఎలా? కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఏం చేయాలి? ఇలా విపక్షాల మధ్యలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమి పేరుతో జట్టు కట్టిన విపక్షాలు ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలన్నిటినీ అన్వేషిస్తున్నాయి. అదే సమయంలో కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన వంతు ప్రయత్నాలను గట్టిగానే చేస్తుంది. ఇప్పటికే ఓసారి భారత్ జోడో యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసారి భారత్ జోడో న్యాయ యాత్ర అంటూ మళ్లీ ప్రజల్లోకి వచ్చేశారు. మణిపూర్ నుంచి ముంబై వరకు 15 రాష్ట్రాల మీదుగా రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ యాత్ర కొనసాగనుంది. ఎన్నికల వేళ ప్రజల సమస్యలు వింటూ బహిరంగ సభలు నిర్వహిస్తూ ముందుకెళ్లనున్నారు రాహుల్ గాంధీ. దీని ద్వారా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన సంఖ్యలో ఓట్లు, సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తుంది హస్తం హైకమాండ్. కేవలం యాత్ర సాగే మార్గంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితులను చక్కదిద్దడం, మెజారిటీ లోక్సభ సీట్లను సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ కీలకమైన అడుగులు వేస్తుంది. ఈ కోవలోనే ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజుతో రాజీనామా చేయించింది. ఆయన స్థానంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించే యోచనలో హైకమాండ్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి షర్మిల రాకను గతంలోనే స్వాగతించారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా అది స్వీకరించేందుకు సిద్ధమంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తాజాగా భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం వేళ ఖర్గేతో సమావేశమయ్యారు రుద్రరాజు. ఆ సమయంలోనే ఆయనను రాజీనామా చేయాల్సిందిగా హైకమాండ్ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయన తప్పుకొని షర్మిలకు లైన్ క్లియర్ చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేవలం ఏపీలోనే కాదు, రానున్న లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో ఇతర రాష్ట్రాల్లో మరిన్ని మార్పులు తప్పవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బోటింగ్తో సందడి చేశారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కోటిపల్లి రిజర్వాయర్ను సందర్శించిన కిషన్ రెడ్డి సరదాగా బోటింగ్లో పాల్గొన్నారు. అనంతగిరి పర్యాటక కేంద్రానికి 100 కోట్లు కేటాయించనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. ప్రైవేట్ రంగాల నుంచి పెట్టుబడులను తీసుకువచ్చి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రపంచంలో చాలా దేశాలు పర్యాటక రంగంతో అభివృద్ధి చెందుతున్నాయని, భారత్కు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు ప్రైవేట్ పెట్టుబడులు రావాలన్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాని ప్రభావం అత్యధికంగా ఉంది. రహదారులు సరిగా కనిపించగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పొగమంచు కారణంగా హైవేపై నెమ్మదిగా వెళ్లాలంటూ పోలీసులు సూచనలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉంది. పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి. 30 విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. 17 విమానాలు రద్దయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దు వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్లో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తర భారతదేశమంతటా తీవ్రమైన చలి ఉంటుందని తెలిపింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 3.3 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లోధి రోడ్లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.